వెల్కమ్ బ్యాక్. నిన్న శాసనసభలో ఒక విధంగా చెప్పాలంటే అది గందరగోళ పరిస్థితే అని చెప్పొచ్చు. ఫిరాయింపులకు సంబంధించి ప్రస్తావనలో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా సభ్యులను ప్రస్తావించి మాట్లాడడం అనేది గందరగోళానికి గురిచేసింది. అక్కల్ని నమ్ముకుంటే బస్టాండే అని చెప్పేసి కేటీఆర్కు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారో ఆ తర్వాత సబిత ప్రతిస్పందించడం, దానికి సంబంధించి మారడానికి సంబంధించి భట్టి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రతిస్పందించడం అనేది చర్చనీయాంశం అని చెప్పొచ్చు. దానిపై మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. ఓకే, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా దత్తాత్రేయ గారు, అంటే ఎవరు ఏ పార్టీ ఇప్పుడున్నదే పార్టీ అనుకోవచ్చేమో, అందరూ అక్కడ కాంగ్రెస్లో మారిన వాళ్ళే కనిపిస్తున్నారు, మీ పార్టీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే, ముఖ్యంగా అదొక వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్లకుండా కేవలం రాజకీయాలు అన్నప్పుడు ఒకలా ఉంటాయి, ఆఫ్ ద రికార్డు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటిని ప్రస్తావిస్తూ గందరగోళాన్ని కావాలనే క్రియేట్ చేస్తున్నాయి రెండు పార్టీలు. ఒకటండి, నమస్తే అండి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధానం నిండు అసెంబ్లీలో మహిళలను అగౌరవపరుస్తూ, ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పేగుబంధం ఉందండి. తన భర్త ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం చాలా త్యాగం చేసినటువంటి వ్యక్తి, నిరంతరం తన చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భార్యను పట్టుకొని అంటే రేవంత్ రెడ్డి గారు 3 కార్నర్లు అంటే చౌరసా దగ్గర నిలబడి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసుకొని అవకాశాలు చూసుకొని ఆ పార్టీ మారేటువంటి వ్యక్తి. గురువింద గింజ తన నలిపేరు కదా అన్నట్టుగా ఇవాళ తను మాట్లాడుతున్నాడు. తనని నమ్మి సబితా గారు రాలేదు కాంగ్రెస్ పార్టీలోకి అనేటువంటి మాట అనేటువంటిది తన నాయకత్వం మీద నమ్మకం లేకనా, లేకపోతే తన వ్యక్తిగతం మీద నమ్మకం లేకనో తను ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని విశ్వసించకపోయి ఉండొచ్చు. వ్యక్తిగత విషయాలు, మనం గోప్యంగా మాట్లాడుకున్న విషయాలను కూడా బహిర్గతం చేస్తూ అవమానపరుస్తూ, అది మహిళలను కూడా చూడకుండా తనకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. తను నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తన దగ్గరికి వెళ్ళినా కూడా చాలా మంది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం, తాను చేసేది లేదు ఒరిగేది లేదు అనేటువంటి విశ్వాసంతో ఇవాళ ఒకరొకరుగా మా పార్టీలోకి తిరిగి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల సబితమ్మ గారు నన్ను మోసం చేసిండ్రు, నా దగ్గర వస్తా అని చెప్పేసి తను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి గత చరిత్ర ఒక్కసారి మనం బేరుజు వేసుకుంటే, నీ రాజకీయ జీవితం విద్యార్థి దశలో ఏబీవీపీలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినావు కొన్ని రోజులు. ఆ తర్వాత నీకు రాజకీయ అవకాశం ఎక్కడ దొరుకుతా అక్కడ అని చెప్పేసి గోడ మీద నక్కలాగా టక్క దునికేసిన వెంబడే టీడీపీలోకి పోయినావు. ఆ తర్వాత ఇవాళ నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ పదవిని కొనుక్కొని నీ సహచరులు చెప్పారు కదా మొన్ననే కదా రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళు, అంటే ఆయన ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నది మొదటిసారి అనుకుంటా, సీఎం అయిపోయారు కాదండి. గతంలో ఎప్పుడు ఆయన ప్రతిపక్షంలో, అంటే ఎవరు అధికారంకి వస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారు అని అంటే ఆయన ఇన్ని రోజులు ఎప్పుడు అధికార పక్షంలో కూర్చున్నారు. ఆ మాట అనట్లేదు మేడం. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి స్థిరంగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఏం కాదు అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి నూకలు జిల్లాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీదకి పోయిండు. ఇప్పుడు ఎందులో ఒక దాంట్లోకి వెళ్తారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన ఏ పార్టీలో ఉన్నాడని మేము మాట్లాడలేదు. ఒకటి ఇప్పుడు ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్నారు, ఇంకా మనుగడ లేదు అన్నటువంటి సందర్భంలోనే వేరే పార్టీ మారారు. అది కాంగ్రెస్ అయితే బెటర్ అని ఆయన అనుకున్నారు కావచ్చు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ నేను నమ్ముకున్న పార్టీలో నేను పోతున్నా కాబట్టి నువ్వు రాలేదని చెప్పేసి వీళ్ళని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటా ఉన్నా. మహిళలని గౌరవం లేదు, ఉద్యమ చరిత్ర ఉంది, వాళ్ళకు త్యాగం ఉంది, వాళ్ళ కుటుంబంలో పోరాటం ఉంది. ఈయన ఏం పోరాటం చేసిండని తెలంగాణ విద్యార్థుల మీద యువకుల మీద గన్ను పట్టుకొని లేచినటువంటి వ్యక్తి. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను బిర్యానీకి పనిచేసేవాళ్ళు సాయంత్రం ఎవరైనా బీరు దాపిస్తే వచ్చి పొద్దున ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి హేళన చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారులు అంటే గౌరవం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలంటే గౌరవం లేదు. ఇవాళ విద్యార్థి నాయకుల మీద లాఠీ స్కూటర్లు ఇస్తున్నటువంటి ఈ వ్యక్తి లాఠీలు గురిపిస్తా ఉన్నాడు, నిరుద్యోగుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నాడు. ఈయనకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ మీద కానీ వ్యక్తుల మీద కానీ ఏమైనా గౌరవం ఉందా అండి? ఇంత అగౌరవపరుస్తూ మాట్లాడతారా? ఓకే, దిలీప్ ఆచార్య గారు మీ వర్షన్ ఏంటి నిన్న సిచ్యువేషన్ పైన? నమస్తే అండి హెచ్ఎంటీవీ వీక్షకులకి గుడ్ మార్నింగ్, మీకు కూడా కో ప్యానలిస్టులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అంశం ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో జరగాల్సిన చర్చ ఒక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు ప్రణాళికలు ఉంటాయి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వ్యక్తిగతమైన చర్చలు లేదనుకుంటే పూర్తి
ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేని విషయాలను పెద్ద అంశాలుగా తెచ్చి వీళ్ళు రెండు పార్టీలు కూడా, నేను కాంగ్రెస్ పార్టీని ఒక్కరిని ఇక్కడ బ్లేమ్ చేయడానికి సిద్ధంగా లేను, రెండు పార్టీలు కూడా వారు అసెంబ్లీలో ఒక రకమైన చర్చ జరిగితే ఆ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అవి బయటకు వస్తాయి, అనవసరంగా ఎందుకు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చేస్తున్న చర్యలేంది, మీరు ఉపక్రమించిన కార్యాచరణ ఏంది, మీరు చేసిన వాగ్దానాలు ఏంది, ఆ వాగ్దానాలకు సంబంధించిన 6 గ్యారంటీలు చేసిరు కదా, దానికి సంబంధించింది ఏంది, ఈ చర్చ కూడా పక్కదారి పట్టాలనే ఆలోచనతోటి రెండు పార్టీలు ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని తెరపైకి తెచ్చి దాన్ని గందరగోళం చేసి దాన్ని హైలైట్ చేసి ఇది ఒక వార్తనే కాదు. ఎందుకనంటే ఒక నిమిషం మామూలుగా అక్కలను నమ్ముకుంటే బస్ స్టాండే అన్నటువంటి సూచన చేసిన వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిస్పందించారు. అలాంటప్పుడు అంటే మామూలుగా అంటే ఇద్దరు కూడబలుక్కొని అని ఎలా అనగలుగుతారు? కూడబలుక్కొని అని అంటలేను, వీరు ఒక అంశాన్ని పట్టుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం వారు ఒక రకంగా రెచ్చిపోయినరు. దాన్ని అనకుండా ఉండాల్సిందంటారా? నేను అనకుండా ఉండడం కాదండి. ఇప్పుడు వారు వ్యక్తిగతమైన చర్చలు, యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మనం అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమయం లోపల సబితా ఇంద్రారెడ్డి గారు కీలక పాత్ర పోషించారు, జగమెరిగిన సత్యం. అందరూ కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యతిరేకిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలకు తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు కలిసి వారిని కాంగ్రెస్ పార్టీలోకి యాక్టివ్ చేసిర్రు తీసుకొని వచ్చి. సరే, తర్వాత జరిగిన పరిణామ క్రమంలో వారేమో కాంగ్రెస్ లో వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యారు, వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ వ్యక్తిగతంగా మాట్లాడుకున్న మాటలన్నింటినీ తెచ్చి అసెంబ్లీ వేదిక మీద పెట్టి మాట్లాడడము అసలు సబబే కాదు. మేము రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటల్ని మేము సమర్థించడం లేదు. అది కూడా ఒక మహిళ అని చూడకుండా, మహిళ వ్యక్తిగతంగా మాట్లాడితే సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడండి, ఏదైనా మాట్లాడితే మొత్తం అక్కల్నే మీరు నమ్ముకుంటే బస్ స్టాండే అనే ఒక మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది శోచనీయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము హర్షించము, సమాజం కూడా హర్షించదు. కాకపోతే ఏంటంటే అంశాలను పక్కదారి పట్టించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగినాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమి రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనకారిగా లేని అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని ఒక భూతద్దంలో చూపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని తీసుకొని ఈ రోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేము మొత్తం నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక అంశంగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటివో చెప్పాలి రెండు పార్టీలు. వీరు విమర్శించడం ఒక ఎత్తు అయితే ఆ విమర్శను పట్టుకొని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనలు చేస్తామని చెప్పడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటి? అందుకని నేనేమంటున్నానంటే వీరు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఆలోచన చేయకుండా ప్రవర్తిస్తున్న పార్టీలు రెండు పార్టీలు అని చెప్పి మేము కరాఖండిగా చెప్తా ఉన్నాము. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆ చూస్తున్న వాళ్ళని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే ఒక డిగ్నిటీ ఉండాలని ఆలోచన చేస్తారు సామాన్య ప్రజలు ఎవరైనా. ఎక్కడన్నా డిగ్నిటీ ఉన్నదా? ఎక్కడ కూడా డిగ్నిటీ అనేది కోల్పోయి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. వ్యక్తిగతమైన అంశాలను ముందుకు తీసుకొని వస్తున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు ప్రతి విమర్శలు, దాడులు ప్రతి దాడులు చేస్తున్నారు తప్ప ఒక్కటంటే ఒక్కటి సమాజంలో మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎవరైనా చదువుకున్న యువత కానీ ఇంకెవరైనా న్యూట్రల్ పర్సన్స్ కానీ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నారా ఎవరన్నా అని చెప్పి నేను సూటిగా ఒకసారి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా గారు, వెల్కమ్ టు ద డిబేట్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఏంటండి అక్కలను నమ్ముకుంటే మోసపోతారు బతుకు బస్ స్టాండ్ ఏంటిది? సీఎం గారు అలా మాట్లాడడం కరెక్టేనా? ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం. నేను జరిగినటువంటి విషయాన్ని కనుక అంటే కంటిన్యూగా అసెంబ్లీ చూసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి అర్థమవుతుండే సిచ్యువేషన్. ఆ మధ్యలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటి విషయాలనే బేస్ చేసుకొని ఇందాక ప్రదీప్ అన్న మాట్లాడుతుంటే నాకు కనబడింది, ఎందుకంటే నేను లేట్ గా జాయిన్. సో దిలీప్ అన్న గారు, అదే నేను ఏమంటే బేసిక్ గా నిన్న జరిగినటువంటి అంశంలో వెనక ఉన్నటువంటి కేటీఆర్ గారికి ఆ వర్డ్ చెప్పారు, వెనక ఉన్న అక్కలు అని చెప్పారు. యావత్ తెలంగాణ మహిళా లోకం అని అనలేదు. దయచేసి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఆ ట్రాప్ లో పడదు. ఒకవేళ మీరు అలా మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా
ఒకే లైన్ లో కావాలని ఒకే లైన్ లో మాట్లాడుతుంది చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. యావత్ మహిళా లోకం అనట్లేదండి, ఎనకున్న ఆ అక్కలను నమ్ముకుంటే అని. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరిని ఎవరు తీసుకొస్తారు, ఎవరిని ఎవరు బయటికి పంపిస్తారు, ఇవన్నీ పక్కన పెడితే ఆ విధంగా మాట్లాడడం, లేకపోతే పర్టికులర్ గా పేరు ప్రస్తావించి మాట్లాడొచ్చు. ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు నిన్న జరిగినటువంటి విషయాలలో తను ఆ లైన్ అన్నప్పుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు తనకు వ్యక్తిగతం మీన్స్ అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బాగుంటది రండని మీరు ఆహ్వానం పలికిన సందర్భంలో మీరు నాకు ఎంపీ టికెట్ చేయమన్నది మీరే, వచ్చిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఫిరాయించారని తను చెప్పినటువంటి వాడు. సో బట్టి విక్రమార్క గారు 10 సంవత్సరాలు అంటే వాస్తవం చెప్పాలంటే సబితమ్మకి పార్టీ చాలా మంచి ప్లేస్ ఇచ్చింది, ఆమెకి హోంమంత్రి అవకాశాన్ని కల్పించింది. ఎవరు చేయలేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో మీకు కల్పించున్నారు. సో పార్టీ అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానిని నేను కాదనను, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. బట్ కానీ ఆ సమయంలో మీకు ఆ హుందాతనాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉండింది. మీరు అలా వదిలేసి కాంగ్రెస్ పార్టీ యొక్క పరువు తీస్తున్నారు. మీరు పార్టీ ఫిరాయించడం ద్వారా ఆ రోజు మనకి ఆ హోదా పోయింది. ఈ హోదా పోవడం ద్వారా ఇవాళ మనము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఎదుర్కోవాలి. ఇందిరా గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు ఇప్పుడు రమ్మని ఆహ్వానించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మంచి జరుగుతుందనేగా చెప్పారు. అక్కడ అంటే అనుకున్నటువంటి తీవ్ర పరిణామాలు మీ పార్టీలో స్కోప్ ఉంటుంది, మీకు పార్టీలో స్కోప్ ఉంటుందనిగా చెప్పారు. ఒక్క నిమిషం ఆపండి. ఇప్పుడు ఆమె తీసుకురావడము, రేవంత్ అన్నకి ఏమంటారు ఎన్ని పోరాటాలు చేశారు, అన్ని పోరాటాలు చేశారు, చివరికి తను అనుకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగున్నారు, అది అచీవ్ అయ్యారు, దాన్ని ఎవరు కాదనట్లే. బట్ కానీ ఆ సందర్భంలో ఆ ఉన్న 3-4 సంవత్సరాలు ఆయన పడేటువంటి స్ట్రగుల్ సఫర్ వాటితో పాటుగా పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని ఒకానొక సందర్భంలో నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ అన్ని మీరు కూడా చాలా సార్లు డిబేట్స్ కండక్ట్ చేసినారు ఆ టైంలో. ఆ సందర్భంలో ఎవరైనా మాట్లాడితే మాకు కళ్ళకు నీళ్ళు ఒక్కటే తక్కువ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, వీళ్ళకి ఓటు వేస్తే నమ్మరు, వీళ్ళు పార్టీ మారిపోతారు, ఫిరాయింపులు జరుగుతాయి, పార్టీని విలీనం చేస్తారు, ఇట్లా రకరకాలైనటువంటి ఇప్పుడు ఆ పాలనలో కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అంటే మీరు ఇలాంటి జరగడానికి కారణమయ్యారన్న ఉద్దేశంతోన ఆ లైన్ లో ఆ మాట చెప్పుంటారు. ఒకటైతే రెండవది, మా సబితమ్మకి ఒక మహిళగా ఆమెకు అవమానం జరిగితే ఒక మహిళగా నేను కూడా తప్పకుండా దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే యావత్ మహిళా లోకానికి అనేది అది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు నష్టం జరిగినా, మా కవితకి కష్టం వస్తే యావత్ మహిళా లోకానికి కష్టం వస్తుంది, మా సబితమ్మ కష్టం వస్తే యావత్ మహిళా లోకానికి అవమానం జరుగుతుంది. ఇది ఏ లైన్ అండి, ఏ సంబంధం అండి? తెలంగాణ మహిళా లోకానికి దీనికి సంబంధం ఒక్క సెకండ్. తను అన్నటువంటి వర్డ్ ఏంటి అని అంటే ఏ మొహంతో మాట్లాడుతున్నారు అన్నారు. ఇప్పుడు ఆమె ప్రజలకి నేను ఏం చెప్తున్నాను, ప్రజలు ఆమెను ఆశీర్వదించారు, ఆమె అసెంబ్లీకి వచ్చారు. 10 సంవత్సరాలు ఎందుకంటే మాట్లాడినట్టు విషయం వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు అంటే ఆ విషయంలో నేనేం చేశాను ఆమె లేచి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో బట్టన్న 10 సంవత్సరాలు ఒక సిఎల్పి లీడర్ గా తనకున్నటువంటి ఆయన ఎప్పుడు దళితుడని మాట్లాడు, ఫస్ట్ టైం ఆయన దళిత ఆయన దాన్ని ఓన్ చేసుకొని ఆయన మాట్లాడాడు. సో ఆ సందర్భంని ఆయన యొక్క ఉన్నటువంటి ఆవేశాన్ని మీరు చూసి అర్థమవుతుంది. ఎన్నడూ మాట్లాడిన తీరులో ఒక ఆవేశపూరితంగా ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలు ఇంకొక మాట చెప్తా. ఇవాళ మా సబితమ్మ ఆమెకు నిజంగానే అవమానం జరిగిందని ఫీల్ అవుతున్నప్పుడు, ఒక మహిళకు జరిగిందని యావత్ మహిళలకని మాట్లాడుతున్నప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు సీతక్కను పదే కార్నర్ చేసి ఆమెను అవమానిస్తుంటే కనిపించలేదా మహిళలు మీకు? రెండో విషయం, అంతకుముందుకు గవర్నర్ గారిని కౌశిక్ రెడ్డి గారు ముద్దు కింద పెట్టుకున్నామని మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా మహిళలను అడుగుతున్నాను నేను. ఇదేనా మీ యొక్క సంస్కారం సంస్కృతిని అడుగుతున్నాను నేను. అంటే మీకు కష్టం వస్తే కష్టం వచ్చినట్టు అప్పుడు యావత్తు మహిళకి కష్టం వచ్చినట్టు మరి గవర్నర్ గారిని అన్నప్పుడు కానివ్వండి, మిగతా సందర్భాల్లో ప్రతిసారి ఈవెన్ అప్పుడు కూడా మనం డిబేట్ పెట్టుకున్నాం, ఎవరిని అన్నా కూడా అప్పుడు అందరూ స్పందించారు, తప్పు పట్టారండి గవర్నర్ గారి విషయంలో కూడా. ఇప్పుడు ఈ లైన్ లో ఈ డిబేట్ లో మాట్లాడే సోకాల్డ్ పీపుల్ అంతా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కింది జాతి వర్గకి వచ్చిన బిడ్డలు కాబట్టి వాళ్ళు ఏమన్నా కూడా పడతారు, వీళ్ళు మాత్రం పడరు అనేది చెప్పడం చూస్తున్నారు అని అడుగుతున్నాను మిమ్మల్ని.
గవర్నర్ కమిషనర్ గారు మాట్లాడేటువంటి మాటలు, సీతక్కను పదే పదే లేచి ప్రతి దాంట్లో కార్నర్ చేయడం. ఇవాళ టీఆర్ఎస్ సోషల్ మీడియా సీతక్కను ఎందుకంటే ప్రతి నిత్యం సమస్యలతో ప్రజలతో ఉంటది ఆమె. అలాంటి మహిళలు మీరు అనొచ్చా? పార్టీల ఖచ్చితంగా ఆమె రెస్పెక్ట్ చేస్తారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సోషల్ మీడియాలో ఇసుక ఒక్కుతుందని రకరకాలుగా కామెంట్స్ పెట్టి ఆమెని చాలా ఇబ్బందికరమైన జనాల్లోకి వెళ్ళదు. దిలీప్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడిన మాటలు లేకుంటే వారు స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సోకాళ్ళు నోర్లు ఎక్కడ మూగపోయినాయని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మీరెవ్వరూ మాట్లాడకుండానే నేషనల్ మహిళా కమిషన్ స్పందించింది. ఆ రోజు కౌశిక్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పమని చెప్పి ఆర్డర్ పాస్ చేసిండ్రు. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ రోజు గవర్నర్ గారిని అవమానించినప్పుడు కానీ లేకుంటే వేరే మహిళల్ని అవమానించినప్పుడు కానీ తీవ్రంగా స్పందించింది, ఖండించింది. ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మీ నోర్లు మూగపోయినాయి, ఎవరినో అంటా ఉంటే గవర్నర్ని అంటా ఉన్నారు కదా అని చెప్పి మీరు ఎంజాయ్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ బజార్లకు వచ్చి ఈ రోజు దిష్టి బొమ్మలు తగలబెట్టమని చెప్పారు కదా ఇందిరా గారు. ఈ రోజు దిష్టి బొమ్మలు తగలబెట్టమని చెప్పి పిలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రాలేదు, మీరు రాలేదు ఎవరు కూడా. కనుక ఎప్పటికప్పటికి కాదు మేడం. జోస్నా గారు నేనేమంటున్నా క్లియర్ గా నేను ఒకటే అంశం చెప్పి నేను ముగిస్తా ఉంటా, ఒకటే లైన్ చెప్తా ఉన్నా. ఇందిరా గారు చెప్పిన విషయంతో నేను ఏకీభవించడం లేదు. అప్పుడు జరిగిన అంశం పైన తీవ్రంగా స్పందించడము సమాజం మొత్తం స్పందించింది. గుర్తు చేశానండి. మరి స్పందించలేదంటే ఏ విధంగా మాట్లాడుతుంటా? అప్పుడు ఈ అంశం పైన కూడా డిబేట్ పెట్టా, నాకు గుర్తుంది. కేసు కూడా ఫైల్ అయినటువంటి విషయాన్ని ప్రస్తావించాము. మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది అని మాట్లాడుతా ఉంది. ఇప్పుడు నేను స్పష్టంగా మీకు ఒకటే చెప్తా ఉన్నానక, నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీ పార్టీలో పనిచేసేంత వరకేమో వాళ్ళ సేవలు అవసరం ఉంటుంది, వాళ్ళ ఫేస్ వాల్యూ అవసరం ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే సబితమ్మ గారి ఇంటికాడికి వెళ్ళి ఎన్నో యాత్రలు స్టార్ట్ చేస్తూ ఆయనకు ఒక సెంటిమెంట్ ఉండేది, తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా గౌరవించేవాడు. సో ఇవాళ మీ పార్టీలో లేనంత మాత్రాన మీరు ఆమె పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం కానీ, ఆమె ఫేస్ మీద నువ్వు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అనడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీకు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపైన కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వారిపైన కానీ కేటీఆర్ వెనుకాల ఉన్న అక్కల మాటలు నమ్మితే బస్ స్టాండ్ అనేటువంటి పదము, కేటీఆర్ వెనకాల ఓన్లీ సబితమ్మ సునీతమ్మనే లేరు, చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే అవకాశం ఉంది. నేను అనేది ఏంటంటే మేడం ఉద్దేశం ఏంటంటే ఈ పార్టీలో ఉన్న ఇప్పుడు మహిళ అంటే మహిళకు మాత్రమే అందరూ వెనక ఉండాలి, పురుషులతో సమానంగా ఉన్నారు, మీరు ప్రతిసారి ఆడవాళ్ళను ఇట్లా ఈక్వల్ గానే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నప్పుడు ఆ ప్రస్తావన దిగండి. సభ్యులకు సంబంధించి మాట్లాడారు, పార్టీలకు సంబంధించి మాట్లాడినప్పుడు రాష్ట్రంలో అక్కలు చెల్లెలకు సంబంధం లేదు కాదండి. చాలా సార్లు ఇదే రేవంత్ రెడ్డి గారు గాజులు తోడుకోండి, చీరలు కట్టుకోండి అని ఎన్నోసార్లు మహిళలు మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాం. ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఇదే విద్యార్థి నాయకుడు వెంకట్ గాజులు చీరలు తీసుకొచ్చి పెట్టిండి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మన వైస్ ఛాన్సలర్ ఆఫీస్ ముందర. వీళ్ళ కల్చర్ అది, అంటే మహిళలంటే గౌరవం లేని కల్చర్ ఆ పార్టీలో ఉంటుంది. మహిళల్ని వాళ్ళ అవకాశానికి వాడుకున్నప్పుడు, అంటే వాళ్ళ పార్టీ కోసం పనిచేసినప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళని పొగుడుతారు, వాడతారు. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అధికారం లేకపోయి ఉంటే సబితమ్మ గారు సహకరించారు కాబట్టి వాళ్ళని డిబేట్. టు బి ఫ్రాంక్ చెప్తున్నారు, అక్కడ సబిత గారు సునీత గారు ఇదే కాన్సెప్ట్ లో అనేది అక్కడ అందరికీ అర్థం అవుతుంది. ముందుగా చర్చ అందరం మాట్లాడితే జనాలకి ఏమి అర్థం అవ్వట్లేదు, దయచేసి మీకు ఇస్తాను. నేను చర్చ ప్రారంభించినప్పుడే ఇది చాలా చిన్న అంశము, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా పెద్ద అంశంగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారి ఎజెండాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయంగా రాష్ట్రానికి ఏమి ప్రయోజనం లేదు, ప్రజలకు ప్రయోజనం లేని అంశం అని చెప్పానా లేదా? కనుక నేనేమంటున్నా, వారు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇప్పుడు వేరే పార్టీకి పోయినారు, మా పార్టీని మోసం చేసినారు, వేరే పార్టీ నుంచి వచ్చి మీ పార్టీలో ఉన్న ఆయనకి ముఖ్యమంత్రినే చేశారు కదా, మీరు ఆ పార్టీ మారిన వాళ్ళ గురించి అంతగానో ఆక్రోశం చెందాల్సిన అవసరం ఏముంది? మీరు పార్టీలో మార్పు మీరే కదా, పార్టీలో మార్పు కోసం పెడతా ఉన్నారు, దాన్ని ఇంత పెద్ద అంశం బీఆర్ఎస్ కావచ్చు, సగం మంది వాళ్ళు సగం మంది వీళ్ళు, ఎవరు ఏ పార్టీ ఇప్పుడు ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉన్నట్టు.
రేపు ఎవరు ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు మీరు టార్గెట్ 21 గా వెళ్తున్నారు, కొంతమంది వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళను తీసుకుంటారు. అంతకుముందు వాళ్ళు తీసుకున్నారు, సగం వాళ్ళు సగం వీళ్ళు అన్నట్టే నడుస్తోంది కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, పెట్టండి ఫిర్యాయింపులకు నేను వ్యతిరేకమని గుర్తుపెట్టుకోండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ అన్న కూడా తన ఫిర్యాయింపులతో ఎంత కష్టపడ్డాడో అనే సంగతి ఆయన కూడా తెలుసు కాబట్టి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పదే పదే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ ప్రభుత్వం కూలదోస్తాం అని వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్లకు నువ్వెందుకు కూలగలరా భయ్, నీకెందుకు ఇలా అవకాశము, నేనేమో కామ్గా ఉండేవాడిని కాదు కదా అని ఆయన నిర్ణయం ఆయన తీసుకొని ఇవాళ వేరే దానిని ఈ రాష్ట్రంలో ఫిర్యాయింపులను ప్రోత్సహించడానికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, కేసీఆర్ గారికి చాలా మహిళలు అంటే గౌరవం అని మాట్లాడారు కదా, ఆ పార్టీ ఎప్పుడు కూడా మహిళల్ని అవహేళన చేయాలని చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు ఇదే గద్వాల ఎమ్మెల్యే, ఆనాడు గద్వాల ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్ననాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని మాట్లాడినారు. ఒక ఆడ మనిషిని ఆడబిడ్డని మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాట మాట్లాడొచ్చా? ఆ సందర్భంలో ఇదే సబితమ్మ ఖండించారు. మీకు కావాలంటే నేను వీడియో వినిపిస్తా, మీరు వినండి, ఒక్కసారి అర్థమవుతుంది మీకు అది ఎంతవరకు ఉండిందనే దానికి. వినిపిస్తుందండి? లేదు, వినిపించట్లేదు. ఇప్పుడు ఒకటండి, ఇగో ఇందిర గారు ఒక్క నిమిషం ఇందిర గారు, అది ఓకే, అది ఉన్నది అనేది మాకు అర్థమవుతుంది. అయితే ఒక్క నిమిషం అండి, గవర్నర్ గారి ఇష్యూ అయినా కూడా, అంతకుముందు సీతక్క గారిని అయినా కూడా, లేదంటే అంతకుముందు ఇప్పుడు గద్వాలకు సంబంధించిన ఇష్యూ తీసుకున్నా కూడా ఆ టైంలో ఖచ్చితంగా వాటిపైన డిబేట్స్ జరిగాయి, ఖండించారు అందరూ. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించి సభ్యులలో మహిళలు అన్నటువంటి మన సాంప్రదాయం ప్రకారం కావచ్చు, లేకపోతే మనలో ఇన్బిల్ట్ ఉండడం కావచ్చు, ముఖ్యంగా మహిళ అనగానే కాస్త సెన్సిటివ్ గా ఆచితూచి మాట్లాడతారు, అవునా కదా? అది అలా పెద్దవాళ్ళే ఇవ్వకపోతే మిగతా వాళ్ళు ఎట్లా? నేనేమంటే నిన్న పౌరుష పదజాలాన్ని ఎక్కడ వాడలేదు. చెప్పిన దాంట్లో జరిగినటువంటి వాళ్ళ మనసుకు అనిపించిన సత్యాలను మాత్రమే, ఫిరాయింపుల ద్వారా జరిగినటువంటి దాని విషయాన్ని మాత్రమే అక్కడ ప్రస్తావించారు. సత్యం ఎప్పుడూ కూడా కటువుగానే ఉంటది, దాన్ని డైజెస్ట్ చేయడానికి ఇబ్బందిగానే ఉంటది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మహిళలకి మేము రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మీ క్యాబినెట్ లో మహిళనే లేదు కదా. ఇదే సవితమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మహిళలు లేరని ఆమె మాట్లాడిన తర్వాత కదా మీరు ఆమెను పార్టీలో తీసుకొని ఆమెకు మహిళా మంత్రి ఇచ్చింది. అప్పటి వరకు మీకు ఆశయం కూడా లేదు కదా. మీరు మహిళలకు రెస్పెక్ట్ చేస్తున్నామని ఏం చెప్తారు? ప్రథమ పౌరాలు గవర్నర్ కు మీ ప్రభుత్వం అనేది గౌరవం ఇచ్చిందా? ప్రోటోకాల్ ఎక్కడ పాటించిందా? ఆమెను ఎన్ని రకాలుగా అవహేళన చేయాలో అంత అవహేళన చేశారు. ఇది బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. మరి బీజేపీ వాళ్ళు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అని అంటే అందుకే ఇప్పుడు బీజేపీ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇందిరాగారు దిలీప్ గారు ముఖ్యంగా అటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ అంటది, బీజేపీ ఏమో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి హామీలను పక్కదారి పట్టించుకొని చిన్న అంశం తీసుకొని మాట్లాడుతున్నారని బీజేపీ అంటుంది. ఇలా పార్టీల ప్రస్తావన కాకుండా ముఖ్యంగా ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు ఎలా ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు? నిన్న జరిగినటువంటి చర్చ ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా కానీ పార్టీ ఫిరాయించాలంటే, ఒక బీఫామ్ పైన గెలిచి బీఫామ్ పైకి వెళ్ళాలంటే వాళ్ళకి అందరికీ కూడా జరిగినటువంటిది ఏదో ఒక రోజు ఇది పునరావృతం అవుతుంది, మనం అవమానానికి గురి కావాల్సి వస్తుందని వాళ్ళందరూ కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అవమానించే బదులు ఇలా చేసే బదులు ఒక నిర్ణయం అది అవమానం కాదు, ఆ గుర్తు చేసిన దాన్ని వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే జనరల్ గా మహిళలకి షై అవుతారు. ఒక మాట ఓపెన్ గా ఉన్నది వాస్తవంగా మాట్లాడినా మనం షై అవుతాం. సో అదే ఆ షై అయ్యారు నిన్న సబితమ్మ గారు. ఆ షై అవుతుంది ఎందుకు మన అవకాశం ఇవ్వాలి, ఆ స్కోప్ ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఏది జరిగినా కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి పరిస్థితులలో పార్టీ మాట్లాడాలని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేసింది ఆ సందర్భంలో. దత్తాత్రేయ గారు మాట ఒకటే అండి, మీ పార్టీలో ఉన్నంత వరకు మాత్రం మీరు వాళ్ళని గౌరవిస్తారు, మీ పార్టీ మారిపోయిన తర్వాత మాత్రం అగౌరవపరుస్తారు. వాళ్ళ సబితమ్మ గారు లేకపోవడం వల్ల
రాజేంద్ర విషయంలో మీరు ఏం చేశారు? రాజేంద్ర విషయంలో మీరు ఏం చేశారు? రాజేంద్ర విషయంలో పొగ పెట్టి ఎంత అవమానం చేశారో ఒక బీసీ నాయకుడు మనం దాన్ని బట్టి మీరు నిలుపుకోకపోతే కొన్ని పార్టీకి నష్టం చేసేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అది ఎవరైనా కూడా ఎంత పెద్ద స్థాయి వ్యక్తికైనా కూడా శిక్షలు పడాల్సిందే. మీ పార్టీలో అవన్నీ మాఫీ అయితే ఏమో కానీ వేరే పార్టీలలో అట్లా ఉండదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అసలు ఉండదు. ఒకటి ఇందిరా గారు ఒకేసారి ఇంత మంది మాట్లాడితే కన్క్లూడ్ చేయండి. ఒకటే అండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో సభా ప్రాంగణం అని కూడా మర్చిపోయి ఒక సీనియర్ నాయకురాలు తను ఒక మంత్రిగా పనిచేశారు. తన భర్త తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేశాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా సభలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు, సభ బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కంటతడి పెడుతున్నట్టుగా భావంగా గదగద స్వరంతో మాట్లాడడం వల్ల కూడా కొంత ఆమె హట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా సబితమ్మ గారికి ఆయనకున్న రిలేషన్ అనేటువంటిది నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సిన అంశం. సభా ప్రాంగణంలో ఆమెని అవమానపరుస్తూ మాట్లాడితే తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది కదా. సో నేననేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత మతి భ్రమించిందండి. నిజంగా చెప్పాలంటే ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే పేగులు మెడలు వేసుకుంటా, గోటీలు ఆడతా, కలకు తొండలు పెడతా ముఖ్యమంత్రి అయిన తర్వాత అడగండి నన్ను. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారి మాట విధానంలో ఎంత పొగరొచ్చిందంటే, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారంటే, ముఖ్యమంత్రి సీనియర్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కోటీలు ఆడతాము, పేగులు మెడలు వేసుకుంటాము, లాగుల్లో తొండలు పెడతాము, మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని చెప్పి మహిళలు అంటారు. దత్తాత్రేయ గారు ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి ప్రతిబింబిస్తాయి ఈ మాటలు. ఆయన అసలు విషయము, అసలు కలరు ఆయన నిజంగా చెప్తా ఉన్నాను. ఊసర వెల్లి కంటే ఎక్కువగా రంగులు మార్చేటువంటి ప్రవర్తన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉంటే నువ్వు ఆ పార్టీలో ఉండాలని సబితమ్మ గారిని అడగడం ఎంతవరకు సమంజసమండి? నీ మీద, నీ నాయకత్వం మీద, నీ మాట మీద విశ్వాసం లేకనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చింది. విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ఉద్ధరించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలో 40% అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఈయన మీద కావచ్చు, ఆమెకున్న కండిషన్స్ కావచ్చు, ఎట్లా ఉన్నాయో అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అండి. నేను కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనం ఇంత పెద్ద డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యక్తిగత అంశాలకు ఇంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఆయనకు నిజంగానే గౌరవప్రదమైనటువంటి రెస్పెక్ట్ ఉంటే రెస్పెక్టబుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు అలా మాట్లాడారు మీరు. ఇప్పటిదాకా జోష్న గారు మీరు అన్నారు కదా, ఈ రోజు ఉన్న వాళ్ళే పార్టీ, ఈ పార్టీ రేపు ఎవరే పార్టీలో ఉంటారని చెప్పి గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నాయి కనుక మనం దాన్ని పెద్దగా ఆ అంశంగా కూడా తీవ్రమైన అంశంగా కూడా పరిగణిస్తలేరు. ఇప్పుడు ఇందిరక్క ఏమన్నది, నేను మారల్గా నేను చాలా వ్యతిరేకము ఈ పార్టీ ఫిరాయింపులకు అని చెప్పారు. కానీ మేము పార్టీ ఫిరాయింపులని ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నారు. డబుల్ స్టాండర్డ్, కాంట్రడిక్షన్, వారి స్టేట్మెంట్ లోనే వారి కాంట్రడిక్షన్. ఆయన రెచ్చగొట్టిందంట. ఇందిరక్క నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకేసారి మాట్లాడితే వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్పిన పబ్లిక్ వేరే నేను అదే చెప్తా ఉన్నా. మీరు చెప్పిన అంశాన్ని మళ్ళీ చెప్తా. ఇందిరా గారు మీరు ఏమన్నారంటే, నేను ఫిరాయింపులకు వ్యతిరేకము, ఆయన రెచ్చగొట్టినందుకు మేము మళ్ళా ఆ దారిలోకి వచ్చినాం. ఎవరు రెచ్చగొడతారు? రెచ్చగొట్టే మీ విలువలకన్నింటికి వినండి అక్క, వినండి అక్క. ఓకే, మీరు ఎవరైనా రెచ్చగొడితే మీరు ఎవరైనా రెచ్చగొడితే తప్పు చేయడం. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నది, మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కి మేము సపోర్ట్ నిలబడతాము. ఆల్రెడీ 8 రాష్ట్రాల ప్రభుత్వాన్ని కూలవేస్తాము. మహారాష్ట్రలో పార్టీ పెట్టినందుకు పార్టీ ఇచ్చారు.
అవకాశం గౌరవం ఉన్నది మాకు, ఆ గౌరవాన్ని మీరు మొదటనేమో ఉందాగా జనాలు ఎవరన్నా వింటే చాలా ఉందాగా మాట్లాడినరు, ఫిరాయింపులకు నేను వ్యతిరేకము అని చెప్పి వారు రెచ్చగొడితే నేను తప్పు చేయడం కోసం సిద్ధమైన, విలువలకు తిలోదకాలు ఇస్తాము, మాకేం విలువలు లేవు అంతే చెప్పింది. వినండి మీరు వినండి. దిలీప్ గారు చెప్పండి చెప్పండి. నేనేమంటుందంటే ఇవాళ మాకు ఒక విశ్వాసంతో ప్రజలు అధికారం ఇచ్చారు, అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ నమ్మకాన్ని మేము కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు చేసే ఎత్తుదడలో అది వ్యూహంలో పథకంగా భాగంగా మీరు చేసేదానికి మేము బలి కాకూడదు, ఈ తెలంగాణ సమాజాన్ని బలి చేయకూడదు. ఇచ్చిన హామీలను ఇచ్చిన సంక్షేమాన్ని అందించాలంటే భాగంగా దొంగతనం చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, దాడులు చేయొచ్చు, ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చు. ప్రోత్సహించడం అంటే ఏమన్నట్టు? మీరు విలువలకు తిలోదకాలు ఇచ్చింది కదా, మీరు నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు మా విధానం ఇదా అని చెప్పి. నేనేమంటున్నా, రెండు అంశాలు వినండి, నాకు అవకాశం లేదు. మీరే చెప్పండి, నన్ను మాట్లాడమంటారా, ఎట్లా మాట్లాడమంటారో చెప్పండి. వారు 8 రాష్ట్రాలను కూలదోసిన అంశాల కాడికి పోయింది ఇందిరక్క. నేను తెలంగాణ గురించి మాట్లాడితే భారతదేశం మొత్తం తిరిగి వచ్చింది, నన్ను మాట్లాడిస్తలేరు. మీరు ఇద్దరు కలిసి మాట్లాడిస్తలేరు. మీరు భయపెట్టారా లేదా ఎవరిని? ఇప్పుడు 8 రాష్ట్రాలని ఇందిరగారు ఊరికే అనలేదు, మళ్ళా కూడా మీ నాలెడ్జ్ కోసం మళ్ళా చెప్తా. మేము ఎక్కడ కూడా 8 రాష్ట్రాలను కూలగొట్టలేదు. మేము ఒకవేళ మా పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రమ్మని చెప్పినాము. మేము ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాజీనామా చేసి రమ్మని చెప్పినాము. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి వచ్చిండ్రు, కోమటిరెడ్డి రాజగోపాల్ గారు రాజీనామా చేసి వచ్చిండ్రు. ఇప్పుడు ఎవరన్నా రావాలనుకుంటే రాజీనామా చేసి వచ్చినాము, రావాలని చెప్పి కండిషన్ పెట్టినాము. మీకు దమ్ముందా? అట్లా పెట్టి తీసుకోండి. మేము విలువలకు తిలోదకాలు మీ పార్టీ పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు మా పార్టీ పరిస్థితులు సక్రమంగా ఉండే దగ్గర కూడా కర్ణాటకలో మేము రాజీనామా చేసి వచ్చిండ్రు మా పార్టీలోకి, మధ్యప్రదేశ్ లో రాజీనామా చేసి వచ్చిండ్రు. ఎక్కడ కూడా రాజీనామా చేయకుండా మేము తీసుకోలేదు. కనుక మీరు ఏమంటే ఉట్టిగా బుల్డోజ్ చేయడం కోసం 8 రాష్ట్రాలు 12 మంది 24 మంది 36 మంది ఎక్కుంటే చాలా సంఖ్య వస్తుంది. కనుక మేము ఏమంటున్నాము, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వేరే పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చిండు. పార్టీ మారిన వచ్చిన వ్యక్తి ఇప్పుడు అధికారం చెలాయిస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ బయలు చేస్తా ఉన్నారు ఆయనకి. ఎందుకు మీరు ఈ విలువల గురించి మాట్లాడతారు? నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలలో మేము అన్ని కూడా మహిళా సంక్షేమం కోసం ప్రవేశపెట్టామన్నారు కదా. ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మహిళల మీద గౌరవం ఉంటే ఇవాళ గ్యాస్ సిలిండర్ విషయాన్ని అటకెక్కించారు, అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు దాని స్టేటస్ లేదండి తెలంగాణ రాష్ట్రంలో. చూడండి, నేను చెప్పేది వినండి మేడం పూర్తిగా. 2500 రూపాయలకు ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా వినండి దిలీప్ అన్న, ఒక నిమిషం. ఇవాళ ఈ బడ్జెట్ లో ఏదైతే పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారో 2,91,000 బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా 2,500 స్కీమ్ కు ప్రకటించి ఉంటే మీరు ఏదానికైనా సిద్ధం. రెండోది, మహిళలకు అక్కడ తిలోకి ఇచ్చారా? మహిళలకు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. ఆడపిల్లలందరూ కూడా నేను పెళ్లి చేసుకుంటే మా రేవంత్ మామ తులం బంగారం పెడతానని ఆశపడితే అడియాశ అయిపోయింది. ఇంకోటి, ఆడపిల్లలు స్కూల్కు పోతే కాలేజీకి పోతే మేము స్కూటీలు ఇస్తామన్నాడు, వాళ్ళ మీద లాఠీలు ఎక్కువ పెడతా ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగ మహిళలందరూ వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీలు రుచి చూపిస్తా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే వీళ్ళకు నిజంగానే పరిపాలనలో చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహిళా సెంట్రిక్ గానే ఉన్నాయి కదా. మీరు మహాలక్ష్మి పేరు మీద బస్సు ఫ్రీగా ఇచ్చారు. ఒక కండక్టర్ పైన ముఖ్యంగా మీ పార్టీలలో మహిళలు, ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు, ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు, వీళ్ళకు సంబంధించిన ఉన్నతి పట్ల ఏ పార్టీలు ఎంతవరకు ఉన్నాయి? ముఖ్యంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఎజెండాగా
వినండి చెప్తా. అడిగినారు చెప్పండి, వస్తలేరు. హామీల గురించి కానివ్వండి కాదు కాదు మీరు అడిగేది క్లియర్ క్వశ్చన్. మనము ఎప్పటి నుండో చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసము పట్టుబడుతున్నాం. 29కి వస్తుంది. మీరు ఆమోదించింది ఒక్క నిమిషం అండి. క్లియర్ అడగనివ్వట్లేదు, మీకు అర్థమవుతుందా? క్వశ్చన్ నిజం చెప్పాలంటే ఆ క్వశ్చన్ కాకుండా వేరే విధంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఒకటి, చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యము ఒకవేళ గెలిచి వచ్చిన తర్వాత వాళ్లకు మంత్రి పదవులు ఏ విధంగా ఇచ్చారు, ఇప్పుడున్న వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, ఈ రిఫ్లెక్షన్ పార్టీలో ఎంత వరకు ఉన్నదని ముందు దత్తాత్రేయ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇచ్చే ఒక నిమిషం మేడం, చాలా మంచి సూటి ప్రశ్న అడిగారు. కేసీఆర్ గారి నాయకత్వంలో వినండి మేడం, స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ దేశంలోనే ఎక్కడ లేదు 50% రిజర్వేషన్స్ మహిళలకే ఇచ్చినాం. ఇవాళ జిహెచ్ఎంసీలో అంతమంది కార్పొరేటర్లు ఉండడానికి కారణం కేసీఆర్ గారు. ఇవాళ జడ్పీ చైర్మన్స్ గా అంతమంది మహిళలు ఉండడానికి కారణం కేసీఆర్ గారు. సర్పంచులు, స్థానిక సంస్థల సర్పంచుల్లో కూడా 50% మహిళలకి కేటాయించినటువంటి ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు. మహిళల కోసం ఇవాళ షీ టీమ్స్ ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, ఆడపిల్లల వైపు తొంగి చూడాలంటే లాగులు దడవాలని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 8 నుంచి 10 సంఘటనలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం. నేను అంటాను చిన్న పిల్లలకు రక్షణ లేదండి, కుక్క పిల్లలు పీక్కు తింటా ఉన్నాయి. నేనేంటంటే పరిపాలన మీద చిత్తశుద్ధి చూపించాలి కదా జోష్నా మేడం గారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మహిళల్ని గౌరవప్రదమైన స్థానంలో, అంటే ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవతా నివాస అనే ఒక ఆర్యోక్తిని భారతీయ జనతా పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది దేశం కానీ రాష్ట్రం కానీ అని చెప్పి మీరు ఒకటే విషయం చెప్తా ఉన్నా. నేను ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 మంది మహిళలు కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహించిన ఘనత 2.0లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరిగింది. దానికంటే ముందు 60 సంవత్సరాల నుంచి మహిళలకు సంబంధించిన బిల్లు చట్టసభల్లో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇందిరా శోభన్ గారో లేరనుకుంటే అంత పోరాటం చేస్తూ ఉంది. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. ఆమె కంటే అనామకులు ఏమో చట్టసభలలోకి వస్తున్నారు, వారు ఏమో పోరాటం చేసిన వాళ్ళేమో ఇక్కడ టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి చట్టసభలలో ధైర్యంగా రాజమార్గంగా రావాలని చెప్పి రెడ్ కార్పెట్ వేసి తీసుకురావాలని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆమోదం తెలపడం అంటే 29 ఆటోమేటిక్ గా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆశ్చర్యకరమైన విషయము హెచ్ఎంటీ ద్వారా ఒకటే విషయం చెప్తా ఉన్నా ప్రజలకి, మహిళలకి ఎస్పెషల్లీ 33% రిజర్వేషన్ అంటే ఒకటే దగ్గర కాదు, 33% రిజర్వేషన్ ఒక దగ్గర, నెక్స్ట్ మళ్ళా 5 సంవత్సరాలకి ఇంకొక 33%, నెక్స్ట్ ఇంకొక దగ్గర 33% ఇంకొక దగ్గర 5 సంవత్సరాలకి, అంటే 15 సంవత్సరాల సర్కిల్ లోపల 100% రిజర్వేషన్. అర్థమవుతుందా? మీకు అర్థం కాలే. ఈ రోజు రిజర్వేషన్ అయిన 33% రిజర్వేషన్ లో 33% ఏవైతే స్థానాలు రిజర్వేషన్ అవుతావో ఆ స్థానాలు కంటిన్యూగా రిజర్వేషన్ కావు. నెక్స్ట్ ఇంకొక 33% స్థానాలు రిజర్వేషన్ అవుతాయి. ఆ తర్వాత ఆ స్థానాలు రిజర్వేషన్ నుంచి తీసేస్తారు, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ 33% రిజర్వేషన్. అట్లా అది ఫిక్స్డ్ ఉండదు, అది ఫిక్స్డ్ ఉండదు. అంటే మీకు ఒకసారి అధికారంలోకి వచ్చినాక మీ క్షమతతోటి మీ శక్తి ఉపయోగించుకొని ఆటోమేటిక్ గా మీకు రిజర్వేషన్ అవసరం లేకుండా ముందుకు వస్తారు. దీన్ని అభినందించండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది, కానీ వారిని ఓటు బ్యాంక్ గా చూడడం కోసం ప్రయత్నం చేస్తలేము. అందుకనే ఇందిరా గారు మాట్లాడండి. ఇందిరా గారు, ఇప్పుడు అన్న మాట్లాడుతున్నటువంటి ఇద్దరు కూడా తమ్ముడు కూడా మాట్లాడిన విషయంలో మహిళలకి అత్యాచారాలు, మహిళలకు పెద్ద స్థానం వేస్తున్నాము అని చెప్పేసిన విషయంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా చంటి పిల్ల తల్లి ఒళ్ళో పడుకున్న చంటి పిల్లను వరంగల్లో అత్యాచారం చేశారు. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల ఇది సామాజిక స్పృహ ఉండాలి. ఆనాడు చెప్పినా ఈనాడు కూడా చెప్తున్నాను నేను. పార్టీలు, ప్రభుత్వాలు ఇవాళ ఈ సమాజంలో యాక్టివ్ గా ఉండే మెంబర్స్ కూడా వీటి పట్ల ఒక అవగాహనతోటి అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంటి నుంచి మొదలాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగట్లేదు. ఇది రాజకీయాలకు ఆపాదించే పని, ప్రభుత్వాలకు ఆపాదించే పని జరుగుతుంది. అల్టిమేట్ గా లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ప్రభుత్వం చేతిలో, కాబట్టి దాన్ని మాట్లాడుతున్నారు. బట్ దాన్ని రెక్టిఫై చేయడం కోసము
రేవంత్ అన్న వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా ఇవాళ పోలీసుకి ఎప్పటికప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. లా అండ్ ఆర్డర్ చాలా సీరియస్ గా ఉండాలి, ఎక్కడా కూడా ఇబ్బంది జరగకూడదు. సో ఇలాంటి అయినటువంటివి అవకాశాలు, ఎలాంటి అవకాశానికి మనము తావునివ్వకూడదు అని చెప్తూ వస్తున్నారు. సో ఇవాళ కేంద్రంలో తీసుకున్నటువంటి బేటీ పటావో బేటీ బచావో అనే కార్యక్రమానికి ఆ నిధులే ఇవాళ సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. డబ్బులు వచ్చినప్పుడు వాటి యూటిలైజేషన్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి ముఖ్యంగా పథకాలు వీటన్నిటి జోలికి వెళ్తే మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇది కాకుండా పార్టీలు ఎంతవరకు మహిళలకు పెద్దపీట వేస్తారు? పెద్దపీట వద్దు, నార్మల్ గా ఉండాల్సినటువంటిది ఎంతవరకు ఇస్తున్నారు? ఏం లేవు. ఇప్పుడు పెద్దపీటను అవకాశం ఇస్తే ఇందిరాశోభన్ గారు చట్టసభలో ఉండాలి, ఏడ ఉన్నారు? లేదనుకుంటే జ్యోత్స్న గారు ఉండాలి చట్టసభలో, ఏడ ఉన్నారు? దిలీపరా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఒక మాట ఏం చేస్తున్నారు కాబట్టి రాజకీయాలకు డెఫినేషన్ మారిపోయింది. అది అన్ని పార్టీల పరిస్థితి అట్లాగే ఉంది. ఒక పార్టీ అని కదా అన్ని అట్లాగే ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే అన్న 33% తెచ్చినామని చెప్పినారు, చాలా సంతోషం. కానీ ఈ 33%లో కూడా మళ్ళీ సిసలైన మహిళలు రావాలి అనుకున్నప్పుడు కింది వర్గాల్లో ఉన్నట్టు, ఎందుకంటే రాజకీయ ఎంపవర్మెంట్ ద్వారానే మహిళలకి ఆ సముచిత స్థానం కలుగుతుంది అని నమ్ముదండి అనుకుంటాను. కాబట్టి అది జరగాలి అని అంటే ఏం జరగాలి? కింది స్థాయిలో ఉన్నటువంటి మహిళలు రావాలంటే ఆటోమేటిక్ గా ఇవాళ కులగణన చేసి ఆ కులగణన ద్వారా మహిళలకి 33% అధికారంలో ఉన్నారు. ఎవరు అభ్యంతరం నన్ను వినమని చెప్తున్నారు కదా, నేను విన్న ఇంతసేపు మీరు వినండి. నేనేమంటున్నా అంటే ఇవాళ ఈ రిజర్వేషన్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్లకి కనుక ఆ 33% కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఉన్నటువంటి దాన్ని బట్టి అది 33 మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్ గా అందరి మహిళలకి అవకాశం వస్తుంది. నేను కులగణన గురించి నేను చెప్పట్లేదు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అటకెక్కిన కారణం ఏంటంటే బిల్లు ఆమోదం పొందకుండా ఆ దాంట్లో కులగణన అదేంటి బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పి అనవసరమైన దాన్ని చట్టాల్లో బంధించడం కోసం ప్రయత్నం చేశారు. దాన్ని ఛేదించి మేము తీసుకొని వచ్చినాం, దాన్ని మీరు ఆహ్వానించండి. నిజంగానే బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అటు మహిళల పైన ఇటు కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన వీళ్ళు 22% నుంచి 23 నుంచి 42% ఇస్తున్నారు స్థానిక సంస్థలు. వీళ్ళు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. రెండోది మహిళలకు ఏదైతే పార్టీలు కూడా అదే చిత్తశుద్ధితో అక్కడ ఏమున్నా కూడా ముఖ్యంగా ఏదైతే మాట మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము, ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు వారి వారి స్థానాలు ఇవ్వండి, అధిక ప్రాధాన్యత ఏం అవసరం లేదు. సో ఆ విధంగా పార్టీలు ఆలోచిస్తే సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. దిలీప్ గారు, దత్తాత్రేయ గారు, ఇందిరా గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.